అదర్ రిపోర్ట్స్, డిపార్ట్మెంటల్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ రాగానే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగానమ్మా, గత ప్రభుత్వం చెత్త పన్నేసి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే బండ్లు ఇచ్చారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు పేరుకోపోయినాయి. చెత్త పేరుకోపోయినట్టుగా 85 లక్షల చెత్త లెగసీ పేరుకోపోయింది. 85 లక్షల టన్నులు, 85 లక్షల మెట్రిక్ టన్నులు. అదేవిధంగా ఏదైతే చెత్త తీయడానికి బండ్లు పెట్టారో వాళ్ళకి డబ్బులు ఇలా, ఆ డబ్బులు కూడా పేరుకోపోయినాయి. వాళ్ళు అందువల్ల యాక్చువల్గా కొందరి మధ్య ఆపేశారు. దానికి ఆల్టర్నేట్గా కాంట్రాక్టర్స్ కొంటున్నాం. కాంట్రాక్టర్స్ బహుశా మరొక 3 నెలల సమయంలో ఈ రాష్ట్రంలో ఏదైతే చెత్త ఉందో దాన్ని 100% తొలగించేట్టుగా చేస్తాం. అంతేకాకుండా 2014-19లో ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారు ఆదేశించిన ప్రకారం విశాఖపట్నంలో పూర్తయింది. విశాఖపట్నంలో 1200 టన్నులు మెట్రిక్ టన్నులు రోజు యాక్చువల్గా దాంట్లో వేస్తున్నారు. బర్నై ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. గుంటూరులో కూడా 1100 టన్నులతో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. మిగతా ప్రభుత్వం పోవటంతో మిగతా జిల్లాల్లో గత ప్రభుత్వం పట్టించుకోవాలి, వదిలేసింది. అయితే మళ్ళా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నెల్లూరుగా టెండర్ పిలిచాం, నెల్లూరు జరుగుతుంది. అంటే కాకినాడ రాజమండ్రి మధ్య ఒక ప్లాంట్ పెట్టడానికి అధికారులు సైట్ చూశారు. నేను కాకినాడ వచ్చేటప్పుడు సైట్ కూడా ఇన్స్పెక్షన్ చేసి వచ్చాను. దానికి కూడా ఈ నెలాఖరు లోపల టెండర్ పిలుస్తున్నాం. రాయలసీమలో కూడా మరొక 2 పెడుతున్నాం. ఇవన్నీ పెడితే రోజు 6700 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. అందులో 6000 టన్నులు ఈ యొక్క ప్రాజెక్టుకి వెళ్ళిపోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కేవలం 700 టన్నులు పాలకొండ లాంటి దూరంగా ఉండే వాటిలో ఉంటుంది. దానికి కూడా వేరే మెథడ్లు అయ్యేటట్టుగా చేయటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క చెత్తకు సంబంధించి మరొక 3 నెలల్లో ఒక పర్ఫెక్ట్గా 2014-19 ఎలా చేసామో ఆ విధంగా చేయబోతుందని తెలియజేస్తున్నాం.